సందీప్ కిషన్ హీరోగా నటించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చిన ఊరు పేరు భైరవకోన అక్కడ కూడా సత్తా చాటుతోంది. ఊరు పేరు భైరవకోన మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లోకి శుక్రవారం సడన్గా వచ్చింది. ముందస్తుగా ప్రకటన లేకుండానే హఠాత్తుగా ఈ చిత్రం స్ట్రీమింగుకు అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన 4 వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఊరు పేరు భైరవకోన చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలోకి సడన్గానే వచ్చినా భారీ ఆదరణ దక్కించుకుంటోంది. తెలుగు ఆడియోలో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమింగుకు అందుబాటులోకి వచ్చింది. అయినా భారీగా వ్యూస్ వస్తుండటంతో నేషనల్ వైడ్ ట్రెండింగ్లో నెంబర్ 1 స్థానానికి ఈ చిత్రం దూసుకొచ్చింది. తెలుగులో మాత్రమే స్ట్రీమింగుకు వచ్చినా 24 గంటల్లోనే ప్రైమ్ వీడియోలో ఇండియా ట్రెండింగ్లో ఈ చిత్రం టాప్కు చేరింది. ఫ్యాంటసీ థ్రిల్లర్గా వచ్చిన ఊరు పేరు భైరవకోనలో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీని ఆసక్తికరంగా తెరకెక్కించడంతో దర్శకుడు విఐ ఆనంద్ సక్సెస్ అయ్యాడు. ఈ మూవీ తొలివారంలో మంచి వసూళ్లను సాధించింది. అయితే ఆ తర్వాత కలెక్షన్స్ కాస్త నెమ్మదించాయి. మొత్తంగా సుమారు ఈ చిత్రానికి 27 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఊరు పేరు భైరవకోన సినిమాలో సందీప్ కిషన్ సరసన హర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటించారు. కావ్య థాపర్, వెన్నెల కిషోర్, వైవా హర్ష, రవిశంకర్, వడివుక్కరసి ముఖ్య పాత్రలలో నటించారు. భాను భోగవరపు ఈ చిత్రానికి కథ అందించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేశారు. రాజేష్ దండా మరియు బాలాజీ గుత్తా ఈ మూవీని నిర్మించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ మూవీని సమర్పించింది.